వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయి శ్రీ. తెలంగాణ వైపు దేశమే చూస్తోంది. దేశంలో తెలంగాణ అన్నింటా నెంబర్ 1. ఇది గులాబీ బాస్ కేసీఆర్ నుంచి ఆ పార్టీ గల్లీ నేత వరకు చెప్పే రొటీన్ డైలాగ్. కానీ ఇక ముందు అలా చెప్పలేరేమో. అలా చెప్పేందుకు అధికార పార్టీ నేతలు కూడా నీళ్లు నములుతున్నారట. ఇంతకీ అంతటి సందిగ్ధ పరిస్థితి ఎందుకు వచ్చినట్లు టీఆర్ఎస్ నేతలను వెనక్కి తగ్గేలా ప్రశ్నలు సంధిస్తుంది ఎవరు? ఓ దిక్కు అకాల వర్షాల అతలాకుతలం, ఇంకో దిక్కు ఇంటర్ ఫలితాల అస్తవ్యస్తం. ఇది తెలంగాణలో తాజా దయనీయ ముఖ చిత్రం. కానీ పాలకులు మాత్రం అటు దిక్కు చూసిందే లేదు. దాంతో పాలకులపై సోషల్ మీడియాలో గట్టిగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెంబర్ 1 రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఇంకా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు సంధిస్తున్నారు. నెంబర్ 1 రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు కరెక్ట్గా ఎందుకు వెల్లడించలేకపోయారు అని నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో మనమే నెంబర్ 1 అనే డైలాగ్ ఎక్కడైనా రొటీన్ గా స్పీచ్ లో వాడేందుకు టీఆర్ఎస్ లీడర్లు వెనక ముందు ఆలోచించాల్సి వస్తుందట. అంతలా డిఫెన్స్ లో పడిపోయారు టీఆర్ఎస్ నేతలు. రెండోసారి అధికారంలోకి వచ్చి గట్టిగా 6 నెలలు కూడా గడవలేదు. అప్పుడే సర్కారు తీరుపై విమర్శలు. ఫుల్ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ వైఫల్యాల పాలన అనే ప్రశ్న కూడా ఎదురవుతోందట. ఇక విదేశాంగ మంత్రి జగదీష్ రెడ్డికి రామోజీరావు ఇంటి పెళ్లికి పోయే తీరిక దొరికింది. కానీ ఇంటర్ ఫలితాల్లో తప్పులు చక్కదిద్దే సమయం ఇప్పటికీ లేకుండా పోయిందా అని కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి ఓ మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేశారు. కానీ అసలు తప్పు ఎలా జరిగిందో చెప్పలేదు. ఎందుకు జరిగిందో కూడా సరిగ్గా చెప్పలేకపోయారు. చక్కదిద్దుతాం, అదేం తప్పని మెమోలో మార్కులేగా మార్చేద్దాం అన్నట్లు బదులిచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తొలినాళ్లలోనే మళ్లీ అపప్రద మూట కట్టుకోవడం తప్ప తెలంగాణ ప్రజలకు చెద్దన్నం వంటి పాలన అందించే ప్రయత్నమే చేయడం లేదని సామాజిక మేధావులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ సర్కార్ మారకపోతే ఊరుకో ప్రతిపక్షమా? ఊరికి ఓ ప్రతిపక్షం, వాడకో ప్రతిపక్ష నేత పుట్టుకొచ్చుడు ఖాయం అంటున్నారు. మరి అధికార పార్టీ ఈ సవాళ్లను స్వీకరించి సరైన బదులు ఇస్తుందా లేక తలబిరుసుతో వ్యవహరిస్తుందా చూడాలి. మరి ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.